ఆదికాండము 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచుకులిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఎలుదువనెను. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడుగగా, అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సిద్ధపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై ఉందువనెను. అందుకు కయ్యేను, నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనువాడెవడు, వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యేనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతులు కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యేనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. అప్పుడు కయ్యేను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయ్యేను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అను పేరు పెట్టెను. హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయేలును కనెను. మహూయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లేమేకును కనెను. లేమేకు 2 స్త్రీలను పెండ్లు చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యాబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయువారందరికీ మూలపురుషుడు. మరియు సిల్లా తుబల్కయాను కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తుబల్కయాను సహోదరి పేరు నయామ. లేమేకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినిడి. లేమేకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనుష్యుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపితిని. 7 అంతులు ప్రతిదండన కయ్యేను కోపము వచ్చిన ఎడల లేమేకు కోపము 77 అంతులు వచ్చిననెను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యేను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి హెనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.